श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ नमस्तस्मै भगवते अरहते सम्यक् संबुद्धाय। మనం జీవితంలో ఎటువంటి దేశికుని అనుసరించవలను, దేశికుని పట్టుకున్న ముందు అన్వేషించి పట్టుకోవాలి. ఆ శ్రద్ధ ఉంటే దొరుకుతాడు దేశికుడు. తర్వాత దేశికుణ్ణి సరిగ్గా ఆలోచించి సరిగ్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప దారికి అడ్డంగా కనబడ్డవాడే దేశికుడు అన్నట్టుగా ఉండకూడదు. తర్వాత ఆ దేశికుని వద్ద ఈ లౌకిక విషయాలు కాకుండా తత్వమునకు సంబంధించిన విషయములను తెలుసుకునే ప్రయత్నం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మనం చూసాం. అయితే మనం ఈ సంసారంలో జీవించేటప్పుడు, ఈ ప్రపంచంలో జీవించేటప్పుడు కొన్ని సంబంధాలు ఉంటాయి కదా, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదా, రిలేషన్షిప్స్ ఉంటాయి. నేబర్స్ ఉంటారు, ఆఫీస్లో వర్కింగ్ పీపుల్ ఉంటారు, బంధువర్గం ఉంటుంది. వీళ్ళందరితోటి కూడా మనం ఎటువంటి వాళ్ళతోటి చక్కటి స్నేహమును పెట్టుకోవాలి, మైత్రి, ఎటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అనే మౌలికమైన విషయాలని ఆయన తర్వాతి శ్లోకంలో చెప్తున్నారు. భజస్వమిత్రం మా పాపం మా భజస్వ నరాధమం భజస్వమిత్రం కళ్యాణం భజస్వ పురుషోత్తమం. ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తున్నాడు. ఈ ఫిలాసఫర్స్కి నెగిటివిటీ మీద, నెగిటివ్ థింకింగ్ మీద ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటో మీకు అర్థం అవుతుంది. ముందు ఎలాంటి, నువ్వు స్నేహం చేయకపోయినా పర్వాలేదు, ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చోవచ్చు. స్నేహం అంటూ చేస్తే మటుకు ఇటువంటి వాళ్ళతోటి చేయవద్దు అని చెప్తున్నాడు. తప్పు పని చేసి వాడితోటి స్నేహం చేయవద్దు. తప్పు పని చేసేవాడు అంటే ఎవడు? పేకాట ఆడేవాడు, జూదం ఆడేవాడు, ఓకే, తర్వాత తాగుబోతులు, తర్వాత కేవల ధన భోగములు మాత్రమే జీవిత పరమార్థముగా బ్రతికేవాళ్ళు, వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అనో తెలుగులో సామెత ఒకటి కలదు. కాబట్టి సహవాసం ఎందుకు చేయాలి? చేయకూడదు. కాబట్టి తప్పు పని చేస్తున్న వాడి జోలికి, వాడితోటి మనం స్నేహము చేయరాదు. వాడు ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఆ కస్టమర్స్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకో, వాడితో మనం స్నేహం చేసుకోకూడదు. స్నేహం చేయొద్దంతే. వాడి పాపం వాడే పెట్టుకుంటాడు, మనం తీసుకుంటామని కాదు, వాడితో స్నేహం చేయొద్దు. ఎందుకంటే ఆ సహవాస దోషం అనేది ఒకటి ఉన్నది. ఆ సంఘ దోషము, సహవాస దోషము అనేవి ఉంటాయి. అంచేత అది మనకు కూడా సంక్రమిస్తుంది. తర్వాత ఎవడైనా హ్యాపీ పర్సన్, మీరు ఆలోచించి చూడండి. దీన్ని స్వామి వివేకానంద, రామతీర్థ వీళ్ళు బాగా హైలైట్ చేశారు. ఒకడు నిరుత్సాహంగా ఉన్నాడనుకో, నువ్వు వాడి దగ్గర ఉండొద్దు అన్నాడు ఆయన రామతీర్థ. అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే వాడి నిరుత్సాహమును నీకు అంటగడతాడు. కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు అనుకో, నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే నీకు కూడా ఏడవాలనిపిస్తుంది. అది కంటేజియస్. అది ఈ కరోనా లాగా లేకపోతే బ్యాక్టీరియా లాగా ఆ నిరుత్సాహము కూడా కంటేజియస్సే. నీకు నిరుత్సాహం కలగడం ప్రారంభిస్తుంది. ఈ నిరుత్సాహము అనేది అదే పెరిగి పెద్దదై డిప్రెషన్ అవుతుంది, వ్యాధి రూపంగా పరిణమిస్తుంది. నువ్వు ఎందుకు నిరుత్సాహము దుఃఖ భావన, నిరానందము, ఆనందం లేదు, ఉత్సాహం లేదు, ఆనందోత్సాహాలు లేవు అనేటువంటి ధోరణిలో ఉన్నవాడికి నువ్వు దూరంగా ఉండవు. ఎందుకంటే ఆ లక్షణాన్ని వాడు నీకు కూడా అంటగడతాడు. ఎప్పుడూ కూడా ఆనందోత్సాహాలు లేకుండాటకు తగినన్ని కారణాలు కనపడుతూ ఉంటాయి. అది మనస్సు యొక్క కాలుష్యం అటువంటిది. మనస్సుకి ఆనందోత్సాహాలతో ఉండడానికి తగిన కారణాలు కనపడవు.
ఇప్పుడు న్యూస్ ఛానల్ వాడికి మంచి వార్తలు ఏమీ వాడికి దొరకవు, వాడికి అన్నీ చెడ్డ వార్తలే దొరుకుతాయి. మనం కూడా అలాగే ఉంటాం. మనకి ఉత్సాహంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి, అవి మనకి కనపడవు. ఉత్సాహం లేకపోవడానికి మాత్రమే కారణాలు కనపడతాయి. సో ఆ రకం ఇప్పుడు లేస్తూనే ఉత్సాహంగా రాత్రి నిద్రపోయారు, ఉత్సాహంగా లేచారు, జ్వరమో అవి ఏం లేవు, మీ పని మీరు చేసుకుంటున్నారు. దట్ ఈస్ గుడ్ ఇనఫ్ టు బి హ్యాపీ. ఎంతోమంది అభాగ్యులకి ఆ భాగ్యం కూడా లేదు. వాళ్ళు నిద్రలేస్తూనే జ్వరంతో నిద్రలేస్తారు, రాత్రి నిద్ర పట్టలేదని చెప్పేసి నిరుత్సాహంతో అలసటతో నిద్రలేస్తారు. వాళ్ళతో పోలిస్తే మనం ఎంతో హుషారుగా నిద్రలేచినాం, ఇదే భాగ్యము. కానీ మనకు అది కనపడదు. మనకేదో డబ్బు సరిగ్గా రావట్లేదు, ఆఫీస్కి వెళ్తే వాడు ఏదో అంటాడు, ఇలాంటివేవో పెట్టుకుంటాం. మనం పెట్టుకుని అటువంటి నిరుత్సాహాన్ని వెతికి పట్టుకుని మనం అలా జీవిస్తూ ఉంటాం. ఇది బ్రెయిన్ సెల్స్లో ఉన్నటువంటి ఒక దోషం. ఏంటంటే వీ ఆల్వేస్ లుక్ ఫర్ రీజన్ టు బీ అన్హ్యాపీ. మీరు అన్హ్యాపీ రీజన్ కోసం వెతుక్కుంటుంటే కనపడుతుంది, వెంటనే కనపడుతుంది ఏదో ఒకటి. సో యూ బికమ్ అన్హ్యాపీ. దీనివల్ల ఆ న్యూరలాజికల్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, దానివల్ల ఆ ఫిజియాలజీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానికి భిన్నంగా మీరు ఉత్సాహవంతుని యొక్క సన్నిధిలో ఉంటే ఉత్సాహంగా ఉండాలంటే. ఇప్పుడు చిన్నపిల్లలు కేరింతాలు కొడుతూ ఆడుతూ ఉంటారు. ఓ పావు గంట సేపు వాళ్ళతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పి ఆడుకున్నావు అనుకో, నీ బరువు మానసిక భారం అంతా కూడా పోతుంది. ఎందుకని? వాళ్ళ ఉత్సాహం నీకు అంటుకుంటుంది. అదే నిరుత్సాహంగా ఉన్నవాడితో అరగంట కాలక్షేపం చేసి వచ్చావనుకో, ఆ నిరుత్సాహం అంతా నీకు అంటుకుంటుంది. కాబట్టి పాపము చేసి వాళ్ళకి దూరంగా ఉండుటయే కాదు, ఉత్సాహంగా ఆనందంగా లేని వాళ్లకు కూడా మనం దూరంగా ఉండాలి. స్నేహం చేయకూడదండి, అలా ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాట్లాడి వాళ్ళకి ఇచ్చేది ఏమైనా ఉంటే ఇచ్చేయటం, తీసుకునేదంటే తీసుకువేయడం, వెళ్ళి రమ్మని చెప్పడం మనదా, లేదా మనం వెళ్ళి రావడమే. మన వాళ్ళు ఉబుసుపోకకు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అదే సంఘము. ఆ సంఘం చాలా చెడ్డది, అలాంటిది పెట్టుకోకూడదు. భజస్వం మా పాపం. ఓకే, నరాధమం. వాడు చదువు సంధ్య ఏమి ఉండదు, వాటితోటి స్నేహం ఏంటి? మీకు నేను దృష్టాంతం చెప్తా. పల్లెటూళ్ళలో పాన్ షాప్ ఒకటి ఉంటుంది, బీడీ కొట్టు, పాన్ షాప్. వాడి దగ్గర ఏమమ్ముతాడు? బిస్కెట్లు, బీడీలు, సిగరెట్లు, పాన్ను, సోడా, గోళీ సోడా, ఇవి అమ్ముతాడు. ఓకే, పాన్ అన్న, సోడా 5 పైసలు, అరటిపళ్ళు గెల ఒకటి ఎలా వెళ్ళాడుతూ ఉంటుంది అవి. తర్వాత ఈ మధ్యన గుట్కాలు ఇవి కూడా పెట్టాడు. వాళ్ళు కూడా ఎక్స్పాన్షను. ఓ చెక్కతో చేసినటువంటి ఒక డబ్బా లాంటిది పెట్టుకుంటాడు. అది 2 మనుషులు కలిసి లేవతీసి ఇంకో చోట కూడా పెట్టుకోవచ్చు. 4 కోళ్ళు అవి ఉంటాయి. అది పెట్టుకుని అక్కడ దాంట్లో కూర్చుంటాడు. దాంట్లో చిన్న స్టూల్ ఉంటుంది, అది మనకు కనపడదు, దాని మీద కూర్చుంటాడు. కస్టమర్ వస్తే లేచి నిలబడి ఆ సామాను తీసిస్తూ ఉంటాడు. ఇది పాన్ షాపు. వాడు ఒంటరిగా ఉంటాడు కదా, ఒక కస్టమర్కి ఇంకో కస్టమర్కి మధ్యన ఖాళీగా ఉంటాడు. వెళ్ళి వాడితో కబుర్లు చెప్పడం. కబుర్లు చెప్తూ ఉంటే వాడు స్నేహం పెరుగుతుంది. స్నేహం పెరిగితే సోడా ఫ్రీగా ఇస్తాడు. ఓ బిస్కెట్ కూడా ఎప్పుడైనా వాడికి తోస్తే ఇవ్వచ్చు. ఏవో డొక్కు బిస్కెట్లు ఏవో ఉంటాయి, అదొకటి ఫ్రీగా ఇస్తాడు. ఆ సీసా ఉంటుంది, ఆ సీసా ఉప్పు జాగ్రత్త నీకు ఫ్రీగా ఇస్తాడు. పిల్లలకైతే అనాపుచ్చుకొని ఇస్తాడు, నీకు ఫ్రీగా ఇస్తాడు. వాడిదో స్నేహం. వాడు బయట కూడా 2-3 స్టూల్స్ ఉంటాయి, వీళ్ళు అక్కడ కూర్చోవడం. వాడేం వెళ్ళిపోమండో, కొంచెం స్నేహం చేసుకుని వాడితో దెబ్బలాడితే పొమ్మంటాడు, వాడితో మంచిగా మాట్లాడితే ఉండమంటాడు. వాడితో స్నేహం. నువ్వు అక్కడ కూర్చొని ఇప్పుడు వీడు కాలేజీ విద్యార్థి, కాలేజీ బయట పాన్ షాప్ పడితో బ్రహ్మాండమైన స్నేహం. వాడు ఏ క్లాసులో పాస్ అవుతాడో చెప్పండి? ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడా, సెకండ్ క్లాస్లో పాస్ అవుతాడా, థర్డ్ క్లాస్లో పాస్ అవుతాడా? వాడు ఫెయిల్ అవుతాడు.
పాన్ షాప్ వాడితో స్నేహం ఏంటి, వాడు ఫెయిల్ అవుతాడు. ఒక లైబ్రరీయన్ ఉన్నాడు, ఆయనకి లైబ్రరీలో ఏ పుస్తకాలు ఎక్కడున్నాయో బాగా అన్నీ తెలుసు, ఆయనతో స్నేహం, వాడు ఏమవుతాడు, ఫస్ట్ క్లాస్లో వేసవుతాడు. కాబట్టి మనుష్యులలో గుణాలను చూసుకోండి, మీరు కులం కాదు చూసుకోండి, వాళ్ళ గుణాలు చూసుకోండి. అధమ, మధ్యమ, ఉత్తమ మానవులు 3 రకాలు. అధములు, మధ్యములు, ఉత్తములు. కష్టపడి పనిచేసి మంచి సమాజానికి దానికి ఉపయోగపడి ఇట్లా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఉత్తములు. తమ కుటుంబ వ్యవహారాలకే పరిమితమై కష్టపడి పనిచేసేవాళ్ళు మధ్యములు. కేవల స్వార్థంతో ఎందుకు కొరగాని బ్రతికేవాళ్ళు అధములు. అలాగేదో ఉంటుంది కదా కేటగిరీ. ఇలాంటి పద్యాలు ఉన్నాయి కదా, ఉత్తములు, మధ్యములు, అధములు ఉంటాము. కాబట్టి అందరికీ తెలుసు ఆయా సందర్భాల్లో మనం అర్థం చేసుకుని వాడిని తిట్టడం మన పని కాదు, వాడితోటి స్నేహం పెట్టుకోవద్దు. తర్వాత మీరు ఎప్పుడైనా నాటకాల కంపెనీలు ఉండి పూర్వం, ఇప్పుడు లేవు, వాళ్ళతో స్నేహం చేయకూడదు. వాళ్ళు హీరోలు, వాడు ఊరు వస్తాడు, ఆ పల్లెటూరు వస్తాడు, అక్కడ స్టేజ్ వేసి గణపతి నవరాత్రికి వాళ్ళ నాటకాలు ఆడతారు. రోజుకో నాటకం. ఏమిటా నాటకాలు? ఓ రోజు సత్యహరిశ్చంద్ర, ఇంకో రోజు మాయాబజారు, 3వ రోజు ద్రౌపది వస్త్రాపహరణం. అది స్టాండర్డ్ నాటకం. అది శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు ఈ పురాణాల నుంచి వచ్చినవి. వాటిల్లో ఏమీ సందేశం ఉండదు, నా ముఖం ఉండదు, ఏవో కథలు. అవి ఇలాంటి నాటకాలు ఆడతారు. కన్యాశుల్కం, ఈ మధ్య సాంఘిక నాటకాలు కూడా ఆడతారు. ఈ నాటకాలు ఆడేవాళ్ళు వస్తారు. వాళ్ళేమో రాత్రి తాగేసి నాటకం ఆడి తెల్లవారుసామున పడుకుని నిద్రపోయి పొద్దున్న 11ంటికి నిద్రలేస్తాడు. వాడికి ఇడ్లీ పట్టుకెళ్తాడు వీడు పొద్దున్నే, వాడు నిద్రలేచే టైంకి. వాడు ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఎందుకంటే ఫ్రీగా ఇడ్లీ పట్టుకొచ్చిస్తున్నాడు కదా. వాడు పళ్ళు తోముకునేప్పటికి ఇడ్లీ రెడీగా పెడతాడు వాడు, ఇడ్లీను చట్నీను. అది పెద్ద, అదే ఓన్లీ టిఫిన్ అవైలబుల్ ఉంది, అది పళ్ళు పెట్టి. కాబట్టి వాడు చాలా సంతోషిస్తాడు. ఏమండి, ఏమిటి మీ పేరేమిటి, మీరు ఎవరో, వారు అవధాని గారు అబ్బాయి. అవధాని గారు అబ్బాయి గారు, మంచి. మీ నాన్నగారు వేద బాగుంది. వీడు వాడితో స్నేహం, వీడికి వేదం ఏం రాదు, వాడితో స్నేహం. అలాంటి స్నేహం చేయకూడదండి. పూర్వానికి ఒక స్మృతి కూడా ఉన్నది, స్మృతి నియమం, విధి. గాయకులు, ఆ తర్వాత నటులు, విటులు, వీళ్ళతో స్నేహం చేయొద్దు అంటూ స్నేహం. విటులు అంటే ఏమిటి? మెహిందీ అనే ఇస్లామిక్ కల్చర్లో ఉంది చూడండి. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, వీళ్ళు పాన్ నవ్వులుతా పాటలు చూస్తూ ఉంటారు చుట్టూ చేరి. దాన్ని మెహిందీ అంటారు కదా, అదనమాట. అలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు చెడిపోతారు. దేవదాస్ సినిమాలో ఆ దేవదాస్ ఎలా చెడిపోయాడు? అటువంటి వాటితో స్నేహం చేస్తే కదా చెడిపోయాడు. ఏ సినిమా అయినా అంతే, అటువంటి వాటితో స్నేహం చేస్తే వాడు చెడిపోతాడు. కాబట్టి అటువంటి వ్యక్తులతోటి నట, బిట, గాయక, ఈ మాట కనుక నట అంటే వీళ్ళు కష్టపెట్టుకుంటారేమో కూడా. పూర్వం వాళ్ళు అలా చెప్పేవారు. ఎందుకంటే ఒక జనరల్ రూల్ ఒకటి వచ్చింది, ఈ నట, బిట, గాయక వర్గంలో దురలవాట్లు ఉంటాయి అని ఒక జనరల్ రూల్. వాళ్ళు పురుషులు స్త్రీలు కలిసి డ్యాన్స్లో అవి చేస్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు, సిగరెట్లు అవి తాగుతారు. పూర్వం అలా ఉండేవారు, మీరు ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. అలా ఉన్న సందర్భంలో మీరు వాళ్ళతోటి స్నేహం చేస్తే మీరు కూడా చెడిపోతారు. ఎందుకంటే మీకు ఈ స్నేహాలు, ఇంట్లో చక్కగా పుస్తకం చదువుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, ఏకాంతంగా ఉండొచ్చు. ఎందుకు ఈ స్నేహాలు? చేయనే వద్దు. కానీ మరి సత్సంగం ఉండాలి కదా. కాబట్టి సత్పురుషులతో స్నేహం చేయాలి. కళ్యాణం మిత్రం భజస్వ. మంచి విద్వాంసుడైన వాడిని మీరు స్నేహం చేయండి. విద్వాంసుడు సంతోషిస్తే ఒక కోటబుల్ కోట్ చెప్తాడు, దాని మీద మనం ఆలోచించుకోవచ్చు. లేకపోతే ఒక చక్కటి భర్తృహర సుభాషితమో లేకపోతే ఏదో పద్యమో ఏదో చెప్తాడు. విద్వాంసుడు సంతోషించినప్పుడు అలాంటివేవో చెప్తాడు. కాబట్టి విద్వాంసులు పక్కన ఉంటే అంతా లాభమే, అంతా విజ్ఞానమే, విజ్ఞానమే విజ్ఞానం. తర్వాత మంచి పనులు చేసి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు భగవద్గీత క్లాసుకు వెళ్ళి వాడితో స్నేహం బాగా చేసామనుకో,
నువ్వు కూడా భగవద్గీత క్లాసులో ఎప్పుడో రోజున సడన్గా క్లాసులో కూర్చుంటావు. ఆ స్నేహాన్ని కంటిన్యూ చేస్తే భగవద్గీత రోజు శ్రవణం చేయొచ్చు. అటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి. సిగరెట్ తాగేవాడితో స్నేహం చేస్తే ఏమవుతుంది? ఈ ప్యాసివ్ స్మోకింగ్ చేసి 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 వాడి పక్కన కూర్చుని వీడు సిగరెట్ తాగుతూ ఉంటాడు. వీడు ప్యాసివ్ స్మోకింగ్ చేసి 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 ఆఖరికి వాడితో స్నేహం. తాగుబోతులతో స్నేహం చేస్తే అదే. కాబట్టి కళ్యాణకరమైన వ్యక్తులతోటే, మంగళకరమైన వ్యక్తులతోటే స్నేహం చేయాలి తప్ప తప్పు పని చేసి వాళ్ళతో స్నేహం చేయకు. అది చెప్పాం ముందు. నెగిటివ్ చెప్పి ఇప్పుడు పాజిటివ్ చెప్తున్నాం. మంచి పని చేసి వాళ్ళతో నువ్వు స్నేహం చేసుకో. తర్వాత పండిత వర్గం కదా, ఇక్కడ పండిత శబ్దం లేకపోయినా ఆ పండిత శబ్దాన్ని పెట్టుకోవాలి. పురుషోత్తమం ఏమంటే మానవులలో ఉత్తముడు ఎవడు? ఉత్తముడు అధముడు. అధముడితో స్నేహం చేయకు, ఉత్తముడితో స్నేహం చెయ్యి. అధముడు ఎవడు? చదువు రానివాడు, చదువు లేనివాడు, వింత పశువు. వాడితో మనకు స్నేహం వద్దు. విద్యావంతునితో స్నేహం చెయ్యి. దురలవాట్లు గలవాడితో స్నేహం వద్దు. మంచి అలవాట్లు గలవాడితో స్నేహం చెయ్యి. యోగా చేసి వాడితో స్నేహం చెయ్యి. వాడు పొద్దున్నే యోగాకి పోతుంటే వాడితో పాటు నువ్వు కూడా యోగాకి వెళ్ళి కొంచెం నడుము అవి వంచవచ్చు, బాగుపడతావు. మంచిగా వాకింగ్కి వెళ్ళి వాడితో స్నేహం చెయ్యి, నువ్వు కూడా వాకింగ్ చేస్తావు. తర్వాత మిఠాయిలు కొనుక్కు తిని వాడితో స్నేహం చేస్తే ఆ మిఠాయిలు నువ్వు కూడా మింగుతావు. దానివల్ల నీ ఆరోగ్యం జరుగుతుంది. కాబట్టి ఉత్తముడు అధముడు చూసుకోవాలి. మనకంటే మార్కులు, నేను విద్యార్థులకు చెప్పేవాడిని, నీకంటే మార్కులు ఎక్కువ వాడితో నువ్వు స్నేహం చేయాలి తప్ప నీకంటే మార్కులు తక్కువ వచ్చేవాడితో స్నేహం చేయొద్దు. మార్కులు ఎక్కువ వచ్చేవాడితో స్నేహం చెయ్యి. అలాగా. ఓకే. వీళ్ళు ఏం చేస్తారు? డబ్బున్న వాడితో స్నేహం చేస్తారు. తప్పు. వాడికి ఉండే దోషాలన్నీ మనకు సంక్రమిస్తాయి. భోగపరాయణుడితో స్నేహం చేస్తే ఆ దోషాలన్నీ మనకు వస్తాయి. కాబట్టి మంచి స్నేహం చేయాలి. అర్జునుడు శ్రీకృష్ణుడితో స్నేహం చేశాడు. దుర్యోధనుడు ఎవరితో స్నేహం చేశాడు? శకుని, కర్ణుడు, ఈ దుష్ట చతుష్టయం ఉంది కదా, వీళ్ళతో స్నేహం చేశాడు. కాబట్టి మనం స్నేహం చేసి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. నరేంద్ర మోడీ గారితో స్నేహం చేసే లక్ష్యంలో కొంతమంది నెగ్గితే ఆయనతో వైరం చేసి మట్టి గరిచిన వాళ్ళు కొంతమంది కదా. ఇప్పుడు రాజకీయంలో కూడా మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఒకప్పుడు ఎలక్షన్ కొంచెం తేడా వచ్చినా కూడా మంచి వాళ్ళతోటే స్నేహం చేయాలి. ఒకప్పుడు తేడాలు వస్తాయి, ఒక ఎలక్షన్ ఇటు అవుతుంది అటు అవుతుంది, అయినా కూడా మంచి వాళ్ళతోటే స్నేహం చేయాలి. అంతే తప్ప దుష్టులతో స్నేహం చేయకూడదు. చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉండి నీతిగా రాజ్యం వెళ్ళేటువంటి వాడు ఆయన నితీష్ కుమార్, అలాంటి వాళ్ళతోటి మనం పొత్తు పెట్టుకోవాలి అనుకోవాలి తప్ప అవినీతి పరులతోటి పొత్తు ఏమిటి రాజకీయంలో. కాబట్టి ఎక్కడ సర్వత్రా వర్తిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి వాళ్ళతో స్నేహం చేసుకోవాలి, పండితులతో స్నేహం చేయాలి. అప్పటికే కొన్ని స్నేహాలు ఏర్పడి ఉంటే క్రమంగా ఆ స్నేహాలను తగ్గించేసుకుని మంచి స్నేహములను పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఇంకా ఆ శ్లోకం గురించి నేను చెప్పేది ఏముంది మీకే తెలుసు బాగా. పాపం తప్పుడు ఆలోచనలు గలవానిని మిత్రం స్నేహితునిగా మా భజస్వ సేవించకుము. అది నరాధమం, మానవులలో అధముడైన వానిని మా భజస్వ సేవించకుము. కులాన్ని బట్టి చెప్పట్లేదు ఆయన. మీకు ఈ విషయం తెలుసా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే డివిజన్ అది గుణమా, గుణకర్మల, జన్మ అని మీమాంస చేసేవాళ్ళు మీమాంస చేస్తూనే ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే, ఎవరు బుద్ధుడు ఏమన్నాడంటే, నాకు ఈ మీమాంస అనవసరం అన్నాడు. అది గుణాన్ని బట్టి మనం నిర్ణయించాలా, గుణకర్మల్ని బట్టి నిర్ణయించాలా, వర్ణాన్ని, జాతిని, పుట్టుకని బట్టి నిర్ణయించాలా అనే మీమాంస నాకు వద్దు అన్నాడు. ఎందుకంటే అసలు నాకు విభాగమే వద్దన్నాడు. విభాగం పెట్టుకుంటే
అది మంచిగా ఉండాలి చెడ్డగా ఉండకూడదు అని ఏదో లెక్క. అసలు విభాగమే లేదన్నాడు. హీ రిఫ్యూజ్డ్ టు డివైడ్ పీపుల్. జనులు ఉంటారండి, ఎవరికి వచ్చింది వాడు చేసుకుని బతుకుతూ ఉంటారు సమాజంలో. నేను నిన్న చెప్పాను కదా, ఒక ఆయన పూజలో అవి చేసుకుంటూ చేయిస్తూ బతుకుతాడు. ఇంకొక ఆయన అరుగు మీద కూర్చుని వేదం వల్లించుకుంటూ బతుకుతాడు. ఎంత ఆదాయం వస్తే దాంతో బతుకుతాడు. పూర్వం అందరూ బతికేవారు, ఇప్పుడు అందరికీ బతుకు కష్టమై కూర్చుంది. పూర్వం అందరూ బతికేసేవారు. ఇంకొకడు ఏదో పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మార్షల్ రేసెస్ అని ఉంటాయి, ఫ్యామిలీస్ కూడా అలా ఉంటాయి. రేసెస్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ లక్షణం ఏంటంటే కత్తి డాలు వాళ్ళ లక్షణం అది. అంచేది వాడు ఎవడో ఒకడు ఉంటాడు, ఒక యోధుడు ఉంటాడు. వాడు జమీందారో లేకపోతే సామంతరాజో లేకపోతే మహారాజో లేకపోతే ఒక సేనాధ్యక్షుడో ఒక వార్లార్డ్ ఒకడు ఉంటాడు. వాడి దగ్గర డబ్బు ఉంటుంది. వాడు ఎంప్లాయ్ చేస్తాడు. నీకు నెలకు 30 రూపాయలు ఇస్తాను, నా దగ్గర కత్తి డాలు సైన్యంలో నువ్వు చేరు అని వాడు అంటాడు. అప్పుడు నువ్వు నేను వెళ్తాం, అక్కడికి వెళ్ళాం. కత్తి డాలు అంటేనే మనకి ముందే అసలు మనం ముఖం తిప్పుతాం. కత్తి డాలు అనేప్పటికీ ఉత్సాహం గలవాడు ఒకడు ఉంటాడు. వాడు అక్కడికి పోతాడు. పోయి దాంట్లో సంతకం పెట్టి జాయిన్ అవుతాడు. అక్కడి నుంచి వాడు ఫిజికల్ ఎక్సర్సైజులు, ఈ కత్తి ఉపయోగించే విధానము, డాల్ ఉపయోగించే విధానము, ఇవే ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ నివాసం ఉండటానికి ఒక చక్కటి స్థానం ఉంటుంది, డబ్బు ఉంటుంది. వారంలో 5 రోజులు ఎక్సర్సైజులు, 2 రోజులు ఇంటికి వెళ్ళి రావడం, ఇంటికి వస్తూ ఉంటారు. ఇంట్లో భార్య పిల్లలు క్షేమంగా ఉంటారు. ఇది వాళ్ళ జీవనం. ఎప్పుడైనా క్యాంపైన్ ఉంటే వీడు ఇంటి దగ్గర సెలవు తీసేసుకుని భార్యము బొట్టు పెట్టి పంపిస్తుంది, ఆ క్యాంపైన్కి పోతాడు. ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్లు వాళ్ళు తిరగట్లేదు. అలాగే లేకపోతే ఇప్పుడు ఏదైనా ఆఫీస్ పని మీద నెల రోజులు బయటకు వెళ్ళాల్సి వస్తే వెళ్తున్నారు కదా, అలాగే వాళ్ళు పోతారు, క్యాంపైన్స్కి పోతారు. కొంతమంది క్యాంపైన్స్లో భార్యా పిల్లలతో వెళ్ళడానికి అనుమతి ఉండేది కొంత సీనియర్ ఆఫీసర్స్కి. వాళ్ళ లక్షణం అదండి. వాడికి అది సూటబుల్ దాంట్లో చేస్తూ ఉంటాడు. వైషుడ్ ఐవరి వాడు ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి వస్తే వాడు ఒక పద్ధతిలో వాడు జీవనాన్ని పెట్టుకున్నాడు. దానికే ఆత్మస్వరూపానికి మనం ఇంకెందుకు పెట్టడం? వై? ఇంకొకడేమో బిజినెస్ ఇన్స్టింక్ట్ ఉంటుంది వాడికి. చిన్నప్పటి నుంచి బిజినెస్ ఇన్స్టింక్ట్. ఏది చూసినా ఈ మాడేగులు ఎవరైనా కొంటారా, ఇన్ని ఉన్నాయి కదా ఖాళీగా కూడా ఉన్నాయి అని ఆలోచిస్తాడు. కొంటారనగానే ఎప్పుడు కొంటారు? ఆ విఘ్నేశ్వర చవితి నాడు కొంటాడు. వాడు చవితి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చవితి రాగానే తెల్లవారుజామున వెళ్ళి అవన్నీ విరిచేసి మూట కట్టి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మేసి సాయంకాలం ఎప్పటికి 200 సంపాదిస్తాడు. ఆ ఇన్స్టింక్ట్ ఉండాలి, ఆ ఉత్సాహం ఉండాలి. కొంతమంది కాయ కష్టం చేసి బతికే స్వభావం గలవాళ్ళు కొంతమంది ఉంటారు. బుద్ధుడు ఏమన్నాడు? ఎవడెలా బతుకుతున్నాడో నాకెందుకండి, వాడేదో జీవికను సంపాదించుకుంటున్నారు, నేను అందరికీ ధర్మాన్ని బోధిస్తాను అని చెప్పాడు. అంచేతనే బుద్ధ ధర్మంలో పుణ్యాత్ములు పాప 2 కులాలు ఉన్నాయి. పుణ్యకులము, పాపకులము. అంతే తప్ప బ్రాహ్మణ క్షత్రియులు లేవు. వీళ్ళు ఎప్పుడైతే 4 పెట్టారో 400 అయింది, 4000 అయింది. లేవు, 2 ఉన్నాయి. వాడు ఏ వర్ణానికి, ఏ కులానికి, ఏ వర్గానికి చెందినవాడైనా అధముడైనా అవుతాడు, ఉత్తముడైనా అవుతాడు. అధముడైతే దూరం పెట్టాం, ఉత్తముడైతే కౌగులించుకో అని చెప్పాడు. అది దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ వాట్ హీ ఈస్ టెల్లింగ్. కళ్యాణం మంగళకరములైన పనులు తలంపులు గలవానిని మిత్రుని భజస్వ సేవించుము. పురుషోత్తమం మానవులలో ఉత్తముని భజస్వ సేవించుము. మీకు తెలుస్తారు ఉత్తముడు ఎవరో చూసుకోవాలి మీరు. మేము చిన్నప్పుడు ఒక వైయాకరణుడు ఒక ఆయన ఉండేవారు. పాణినే మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా ఉండేవారు. ఆయన చుట్టూ వెళ్ళాడుతూ ఉండేవాళ్ళం. ఆయన చుట్టూ తిరుగుతూ రోజు వెళ్ళడం, దండం పెట్టడం, ఆయన కూర్చోవడం, ఏదో కావ్యం ఉన్నాం, ఇది అది అలా ఆడుతూ పాడుతూ ఆ వ్యాకరణంలో కొన్ని మంచి విషయాలు తెలిసాయి. అలా ఆడుతూ పాడుతూ. కాబట్టి
మంచి వాళ్ళని సేవించాలి. పురుషోత్తమం. మన స్నేహితులు ఎవరు ఉన్నారో మనం చూసుకోవాలి. నా అనుభవంలో నేను ప్యాకెట్ రాయిళ్లతో స్నేహం చేసేవాడిని, ప్యాకెట్ ఆడుతూ ఉండేవాడిని. కొద్ది రోజులు అయిన తర్వాత నాకే అనిపించింది, ఎవరో అన్నారు కూడా, మీరు విద్వాంసులు ప్యాకెట్ ఆడుతున్నారంటే. అంతే, నాకే బుద్ధి వచ్చింది. నేను ప్యాకెట్ ఆడడం మానేశాను. నేను ఒకసారి ప్యాకెట్ ఆడుతున్నా. అదే రోజు సాయంకాలం ఒక పండిత సమావేశం ఉన్నది. దాంట్లో నా ప్రసంగం కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఇటు వచ్చి నేను బస్సు ఎక్కువ గంట సేపు ప్రయాణం చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్యాకెట్లో ఉన్నాను. మధ్యాహ్నం 1 గంటకి ఎండలో ఎవడు వెళ్తాడు? ప్యాకెట్లో కూర్చోవచ్చు కదా, హాయిగా కాఫీ టీ తాగి ప్యాకెట్. ఈ లోపల ఎవడో అన్నాడు, పండితుడు అయి ఉండి పండిత సమావేశం మానేసి ప్యాకెట్లో కూర్చున్నావు ఏంటి అన్నాడు. సరే 13 ముక్కలు ఎత్తి చూస్తే దాంట్లో ముక్కలు ఏమో అనుకూలంగా లేవు. డ్రాప్ చేసేసి ఆ డ్రాప్ పైసలు వాళ్ళకి ఇచ్చేసి నేను వెళ్ళొస్తాను బయటకు రోడ్డు మీద పడ్డా. అంటే అటు నుంచి రోడ్డు ఎక్కేసి ఎండ రోడ్డు ఎక్కేసి బస్సు స్టాప్కి వెళ్ళి సిటీ బస్సు ఎక్కి సిటీ బస్ స్టేషన్ ఇమ్లీబన్ బస్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఆ బస్సు వెయిటింగ్లో ఉంది. ఆ బస్సు ఎక్కేసి 5 అయ్యేపటికి సమావేశ స్థలానికి చేరుకున్న. అందరికంటే ముందు నేనే ఉన్నాను అక్కడ. సరే, ఎవరో తీసుకెళ్ళి ఒక కప్పు కాఫీ అది ఇచ్చారు, బిస్కెట్లో నేను తాగేసి సాయంకాలం సమావేశం దివ్యంగా నడిపించి రాత్రి 9 అయ్యేపటికి ఇంటికి వచ్చాను. హైదరాబాద్కి దగ్గరలో ఊర్లో. అంచేత మనం ఎవరితో స్నేహం చేయాలో చూసుకోవాలి. కళ్యాణ పురుషుడితో స్నేహం చేయాలి. కానీ తాగుబోతులతోటి, సిగరెట్ తాగే వాళ్ళతో స్నేహం చేస్తే ఆ ప్యాసివ్ స్మోకింగ్ మన పాల పడుతుంది. తాగుబోతులతో స్నేహం చేస్తే ఆ వాసన కొంత మనకి ఎక్కుతుంది. వాడు ఏదో తాగేసి ఉద్ధరించేస్తున్నాడు, మనం మిస్ అయిపోతున్నామేమో అని డౌట్ వస్తుంది వ్యక్తి. ప్యాకెట్ రాయిళ్ళు అంతే. తర్వాత ఉత్తుత్తి కబుర్లు చెప్పుకునే గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళతో స్నేహం చేయకూడదు. అందుకంటే కబడ్డీ ఆడి వాళ్ళతో స్నేహం చేస్తే కొంత కబడ్డీ ఆడితే కొంత ఒళ్ళు గట్టిపడుతుంది. మంచి వాళ్ళని పెట్టుకోవాలి. మన కులం వాళ్ళతోటే స్నేహం చేస్తాం, సరే చేయి. మరి అయితే నీకు దుష్టులే దొరుకుతారు. మన కులం ఎందుకు? మనస్సు 2 కులములు, మంచి చెడు అని 2 కులములు. చెడు కులమును విడిచిపెట్టి మంచి కులమును పట్టుకోవాలి. బుద్ధుడు కదా, బుద్ధుడు అసలు వర్ణ వ్యవస్థను పూర్తిగా తిరస్కరించాడు ఆయన. అంటే పట్టించుకోలేదు, దాని గురించి ఏమీ చెప్పలేదు. ఆశ్రమ వ్యవస్థని పట్టించుకోలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఆశ్రమాల పేరు చెప్పి స్మృతి గ్రంథాలు రాసుకుంటూ పోయారు. రాసి అదంతా చదివి సన్యాసం పుచ్చుకుంటే వాడు అసలు ఇంక జీవితంలో ఎప్పుడూ సన్యాసం పుచ్చుకోడు. అలాగా హారిఫిక్. ఇప్పుడు ధర్మం ఏదైనా రాస్తే కొంత కరుణతో దయతో రాయాలి తప్ప క్రూర బుద్ధితో ధర్మం రాయకూడదు. అలూక్ష ధర్మకామాస్యు. ఏం చెప్పమంటారు? ఆ స్మృతి గ్రంథాలు చూస్తే వీళ్ళు కచ్చ అంటే కక్ష కట్టి రాశారు. రాయి అనుష్టుపులు అన్నట్టుగా రాసిపెట్టారు. స్త్రీలపై ఒక రకమైన కక్ష పెట్టుకుని అనుష్టుపులను రాశారు అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు రాసేప్పుడు కూడా ఒక స్పిరిట్ని బట్టి రాయటం వేరును, ఒక కక్షతో రాయటం వేరు. ఇప్పుడు మనుస్మృతికారుడు ఒక స్పిరిట్తో రాశారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏవేవో రాశారు, మనుస్మృతిలో చొప్పించారు. వీళ్ళు కూడా ఇంకా ఏవో రాశారు. వీళ్ళు కొంత కక్షతో రాశారు. ఆ మెడివల్ పీరియడ్స్లో ఇలాంటివన్నీ వచ్చాయి. బుద్ధుడికి కాలంలోనే ఏదో కొన్ని దోషాలు కనపడుతుంటాయి. మొత్తానికి ఏమైతేనే ఇది రివోల్ట్, పెద్ద రెవల్యూషనే పట్టుకొచ్చారు ఆయన. భజస్వమిత్రం మా పాపం మా భజస్వ నరాధమం భజస్వమిత్రం కళ్యాణం భజస్వ పురుషోత్తమం ధర్మపీఠీ సుఖం శేతే. బుద్ధుడు దేవాంతకుడు. ఎందుకంటే వైదికులు సోమపీఠి అనే పదప్రయోగాన్ని చేసుకుంటూ వచ్చారు. సోమపీఠి అది ఒక టెక్నికల్ యూసేజ్.
అంటే సోమయాగం చేసినవాడు అని అర్థం. సోమయాగంలో పశు విశేషణము అన్నీ ఉంటాయి, అది చేసినవాడు అని అర్థం. సోమపీఠి చాలా గొప్పవాడు. ఆయన వేదంలో ధర్మశాస్త్రాల్లో వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తారు. ఈయన ఏమంటున్నాడు అంటే, చేయాల్సింది సోమం కాదురా బాబు, ధర్మం అంటున్నాడు. సోమపీఠి కాదు, ధర్మపీఠికం అన్నాడు. పీఠి అంటే ధర్మము ప్రియముగా గలవాడు, ధర్మపాయి, ధర్మమును పానము చేయువాడు. పీఠి సోమమును పానం చేయడం కాదు, ధర్మమును పానము చేయము. నేను కూడా బుద్ధుడు చెప్పినట్టుగా నేను చెప్పానని అలా అనుకోవడం అహంకారం అవుతుంది. కానీ నేను మాట అన్నాను, ప్రసాదం తినడం కాదు, భక్తి అలవాటు చేసుకో అని చెప్పాను. చాలాసార్లు చెప్పాను. ప్రసాదం భక్షయతి, అలా దానివల్ల ఏమవుదు. హృదయంలో భక్తి ప్రేమ ఉండాలి తప్ప ప్రసాదం మింగుతూ కూర్చుంటే ఏమవుతుంది, రోగాలు వస్తాయి. కాబట్టి ప్రసాద భక్షణం కాదు చేయాల్సిందే, భక్తి సేవనం చేయాలి. అలాగా ఈయనంటాడు సోమపీఠి కాదు ధర్మపీఠిక అంటున్నాడు. ధర్మం శరణం గచ్చామి. ధర్మం అంటే ఏమిటి? ధర్మో ధారయతి ప్రజా, ప్రజలందరినీ నిలబెట్టేది ఏమిటి? ఆ దైవశక్తి, లేకపోతే ఆత్మ చైతన్యం, లేకపోతే ఒక నియతి, అందరినీ సమానంగా చూసేటువంటి ఒక నియతి, దట్ హయ్యర్ పవర్, అది ధర్మము అంటే. దానికే దేవుడని మనం పెట్టుకున్న పేరు. ఆ దేవుణ్ణి ప్రేమించడం అభ్యాసం చేయి. ఆ దేవుణ్ణి పీల్చు, గాలిని పీల్చడం కాదు, దేవుణ్ణి పీల్చు. నీటిని త్రాగడం కాదు, దేవుణ్ణి త్రాగు. ఆహారాన్ని తినడం కాదు, దేవుణ్ణి తిను. మనుషుల్ని చూడడం కాదు, దేవుణ్ణి చూడు. అదే అర్థం ధర్మపీఠి. విప్రసన్నేన చేతస, కాబట్టి మీ మనస్సు ప్రసన్నంగా ఉండాలండి. విశేషణ ప్రసన్నేన, మేము అది ప్రసన్నంగా ఉండాలి. ప్రసన్నంగా మీకు నేను ఒకటి రెండు రహస్యాలు చెప్తా. దేర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ డిస్ట్రాక్టబిలిటీ. దీని మీద న్యూరో జర్నల్స్లో పేపర్లు కూడా వచ్చాయి. ఒకటి రెండు పేపర్లు నేను చూశాను కూడా. అంటే వాళ్ళు రీసెర్చ్ ఎలా చేస్తారంటే, వాడు ముందు వాలంటీర్స్ని ముందే ఎన్రోల్ చేసుకుంటాడు. మేము ఇలా సైకాలజీ రిలేటెడ్ రీసెర్చ్ చేస్తున్నాము, మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాము, మీరు సమాధానాలు సిన్సియర్గా చెప్పాలి, మీరు వాలంటీర్గా ఉంటారా అని అడుగుతాడు. అడిగితే వాడు ఎస్ అంటాడు. కొంతమంది నో అంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో, మీరు వాలంటీర్గా ఉంటారంటే ఇక్కడ ఉన్న 5గురిలో 2 నువ్వు ఎస్ అంటారు, 3 మాకెందుకులండి వద్దంటారు. ఓసారి నన్ను ఒక మెడికల్ ట్రయల్కి వాలంటీర్గా ఉంటావా అని అడిగా. నేను ఉంటానని చెప్పాను. నేను ఉన్నాను. వాళ్ళ గవర్నమెంట్ సెలవు ఇస్తుంది. గవర్నమెంట్ అది డ్యూటీ కింద లెక్క. అదే సేమ్ డిపార్ట్మెంట్ బయాలజీ వాళ్ళు అడిగారు. మా దగ్గర చాలామందిని అడిగారు. మా ల్యాబ్లో 4 పనిచేస్తే వాళ్ళు వచ్చి మాకు వాలంటీర్ కావాలంటే 3 మా వాళ్ళు కాదన్నారు. నేను వస్తానని చెప్పాను. అంటే ఏం చేస్తారంటే ఓ డ్రగ్ వేసుకోమంటారు, అది వేసేసుకుంటారు. రోజుకి 4 సార్లు బ్లడ్ డ్రా చేస్తారు. మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే ఉండాలి, 12 గంటలు ఉండాలి. 12 అవర్స్. దీన్ని ఫార్మకోకైనెటిక్స్ అంటారు. ఈ 12 అవర్స్లో ఆ డ్రగ్ బాడీలో ఏ రకంగా ఉంటుంది, ఎలాగా దాన్ని బిహేవ్ చేసి మెటబలైట్ అయిపోతూ ఉంటుంది, బ్రేక్ అయిపోతుంది, ఏ పీసెస్ కింద బ్రేక్ అవుతుంది, అవన్నీ హెచ్పిఎల్సి చేసుకుంటాడు. దానికి బ్లడ్ డ్రా చేస్తాడు. 10 ml డ్రా చేస్తాడు ఒక్కోసారి. 4 times 4 into 10 40 ml బ్లడ్ కూడా మీరు డొనేట్ చేసినట్టు అవుతుంది. బ్లడ్ మీరు 40 ml తగ్గుతుంది. తర్వాత మీరు తినడానికి వీలు లేదు, ఏమీను వాడే పెడతాడు. మీరు మీ ఇష్టం వచ్చినది తినడానికి వీల్లేదు. కాఫీ టీలు అలౌ చేయడు, సిగరెట్ అలౌ చేయడు, ఆల్కహాల్ అసలే లేదు. మీరు పొద్దున్నే 6 అయ్యేప్పటికి రిపోర్ట్ చేయాలి.
ఫస్ట్ బ్లడ్ డ్రా చేసేసి ట్యాబ్లెట్ వేసేస్తాడు. మళ్ళీ 10ంటికి 2ంటికి 6 గంటలకి మళ్ళీ బ్లడ్ డ్రా చేస్తాడు. ఆ రకంగా. సో వాడే టిఫిన్ పెడతాడు, మధ్యాహ్నం భోజనం కూడా వాడే పెడతాడు, రాత్రి భోజనం వాడు పెట్టాడు. ఇంకా 6కి వదిలిపెట్టేస్తాడు. మీకేమీ వాలంటరీగా మీకేమీ వాడు పైసలు ఇవ్వడు. పైసలు మీరు కావాలంటే అక్కర్లేదు, మీరు పైసలు ఏముంది, నువ్వేదో మంచి వర్క్ చేస్తున్నావు, నేను సపోర్ట్ చేస్తా అంతే. ఇదంతా ఎందుకు చెప్పానంటే అందరూ వాలంటీర్గా ఒప్పుకోరు, కొంతమంది వెళ్తారు. ఆ రకంగా 1000 మంది వాలంటీర్స్ని వాళ్ళు రెడీ పెట్టుకున్నారు. వాళ్ళు సెల్ ఫోన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాయి. 10 గంటలకి ప్రశ్న అడుగుతాం, మీరు వెంటనే మాకు సమాధానం ఇవ్వాలి. ఇలా చేస్తారు రీసెర్చ్. 3 ప్రశ్నలు అడుగుతారు, ఆ 3ంటికి మీరు ఫెయిర్గా సమాధానం చెప్పండి. ఓకే. ఈ రకంగా రీసెర్చ్ సైకాలజీ రీసెర్చ్ చేసి వాళ్ళు ఏమని తేల్చారంటే సమాజంలో 47% పీపుల్ యందు డిస్ట్రాక్టబిలిటీ అనే దోషము ఒక మోతాదు మించి ఉన్నది. డిస్ట్రాక్టబిలిటీ అంటే వాడు చాలా తేలికగా మనస్సు ఒకదాని నుంచి ఇంకో దాని మీదకి జంప్ చేసేస్తుంది. దాన్ని డిస్ట్రాక్టబిలిటీ అంటారు. ఈ డిస్ట్రాక్టబిలిటీ ఎక్కువ ఉన్న ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అటెన్షన్ డెఫిషియన్సీలోకి వెళ్ళే అవకాశం వాళ్ళకే ఉంటుంది. అటెన్షన్ డెఫిషియన్సీ అని ఒక డిసీజ్ ఉంది, వాళ్ళకే వస్తుంది. డిస్ట్రాక్టబిలిటీ వాళ్ళకే వస్తుంది. అదే ఫర్దర్గా చెడి డిప్రెషన్లోకి వెళ్తుంది. మరి రీసెర్చ్ అంటే జాగ్రత్తగా అలా చేస్తారు. కాబట్టి ఎవళ్ళకి డిస్ట్రాక్టబిలిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు అన్హ్యాపీ పీపుల్గా ఉంటారు. అప్పుడు వాడు రీసెర్చ్ పేపర్లో వాడు రాస్తాడు ఏ వాండరింగ్, వాడి కంక్లూషన్. ఈ కంక్లూషన్ చూసి మనం సంతోషించి మనం వేదాంతంలో మన పాఠంలో చెప్తున్నదే వీడు పేపర్లో రాసేసాడే అని మనం ఆశ్చర్యపడతాం. వాడు రాసిన కంక్లూషన్ ఏమిటంటే ఏ వాండరింగ్ మైండ్ ఈజ్ అన్ అన్హ్యాపీ మైండ్ అని చెప్పాడు. అమేజింగ్. నేను స్టన్ అయిపోయాను. ఏ ఫోకస్డ్ మైండ్ ఈజ్ ఏ హ్యాపీ మైండ్, దాన్ని ప్రసన్న అంటారు. ఏ వాండరింగ్ మైండ్ ఈజ్ అన్ అన్హ్యాపీ మైండ్. డిస్ట్రాక్టబిలిటీ అంటే అది వాండరింగ్ మైండే. ఈ డిస్ట్రాక్టబిలిటీ ఉన్న వాళ్ళకి వేరియస్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మైండ్ నుంచి దేహం ఉంటుంది. కాబట్టి మనస్సు ప్రసన్నంగా పెట్టుకోవాలి. ధర్మాన్ని ఇప్పుడు తీర్థప్రసాదాలు కాదు పుచ్చుకోవడం, ధర్మాన్ని పుచ్చుకో. తీర్థప్రసాదాలు ఇవ్వండి, తీర్థం ఇలా తాగడం, ప్రసాదం నోట్లో వేసుకోవడం. పోనీ తీర్థం ఒక గ్లాసులో ఇస్తా, ప్రసాదం చిన్న శనగబద్దలా ఇస్తా, అది పనికిరాదు. తీర్థం చెంచాతో ఇవ్వు, ప్రసాదం లడ్డు ఇవ్వు. ఈ తీర్థం నోట్లో పోసుకుంటాడు, నెత్తిమీ పోసుకుంటాడు, ప్రసాదం మాత్రం కడుపులో పడేస్తాడు. తీర్థ ప్రసాదాలు కాదాయా, ధర్మం. ధర్మపీఠి, తీర్థప్రసాద పీఠి కాదు. పెద్ద లైన్ కట్టేయడం తీర్థప్రసాదాలకి. ధర్మానికి కట్టు లైను చూస్తాను నేను. ధర్మం లైన్లో నిలబడి వెళ్ళి ఆయన ఎలా చెప్తాడో చూడండి. హీజ్ ఎ రెవల్యూషన్. నేనే చిన్న రెవల్యూషన్ పెట్టాను ఈ మధ్యకాలంలో. ఈ ప్రసాదంతో చేదస్తంగా పెట్టుకోకుండా నేను రెవల్యూషన్ పెట్టాను. నేను క్లాసులో మీరు ప్రసాదాలు పట్టుకురావద్దని చెప్పాను. తిరుపతి వెళ్తారు, ప్రసాదం పట్టుకొస్తారు. అది అప్పుడే 2 days ఓల్డ్ ప్రసాదం, అది అప్పుడే ర్యాన్సిడ్గా తయారవుతూ ఉంది, అబౌట్ టు బికమ్ ర్యాన్సిడ్. అది తీసుకొచ్చి దేవుని పెడితే స్వామీజీ ప్రసాదం అని ఈ భక్తులందరికీ నేను చేత్తో ఇవ్వాలి. అక్కడ చేయకడుక్కుందుకు వ్యవస్థ లేదు. అప్పటికప్పుడు వాళ్ళు తింటారు. తిని చేయకడుక్కోద్దు. మరిది నేను చేత్తో ఇస్తే, నా చేత్తో ఇస్తే మరి నా చేయి శుభ్రంగా ఉండద్దు. మరి నేను ముందు కనుక్కోవాలి. మరి నా చేయి ఎలా ఉందో తెలియదు మీకు. మీరేమో చేతిలో వేసుకుని తినేస్తారు. ఈ మీరే తీసుకోండి, నేను ఇవ్వనని చెప్పాను. నేను ఇవ్వను, నా చేయి ఎలా ఉందో నాకు ఐడియా లేదు, నేను ఇవ్వను, మీరే తీసుకోండి.
అంటే ఒకటి చేయబెట్టిన దాంట్లో మళ్ళీ ఇంకొకటి చేయబెట్టి ఇంకొకటి చేయబెట్టి ఇంకొకటి చేయబెట్టి ఏమిటిది? నేను అప్పుడు చెప్పాను, ఇది బాగులేదండో. ఏది కరోనా లేకముందు చెప్పాను నేను, ఈ పద్ధతి బాగులేదండి, మీరు ప్రసాదాలు తేవద్దు, మీకు చేతనైతే పళ్ళు తినండి అని. మీరు పండు ఇస్తాము, ఇంటికి పట్టుకెళ్ళి తినండి, ఇక్కడ తినద్దు. కాదు, పుల్లారెడ్డి స్వీట్ తీసుకోదలుచుకుంటే వాడు రేపలు పెట్టి ఉంటుంది, అలాంటిది పట్టుకురండి. నేను కరోనాకు ముందు చెప్పాను ఇవన్నీ, అప్పుడే చెప్పాను. ప్రసాదం తినడం కాదు ముఖ్యం, ప్రసన్నమైన మనస్సు ఉండడం ముఖ్యం. నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే నా ధోరణిని బుద్ధ భగవానుడు ఆశీర్వదించినాడు. ధర్మపీఠి భవ అంటున్నాడు. సోమపీఠి కాదురావు, ధర్మపీఠి. ఆ సోమపీఠి అనే మాట అండాయన, ఆ విని 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 ఆ సోమ మాట తీసి ధర్మ పెట్టాడు. ఆర్యై ప్రవేదితే ధర్మే రమతే పండిత సదా. ఏమంటే బుద్ధుడు ఆర్యులు అనే మాటను తరచుగా వాడతాడు. రామాయణంలో ఆర్యుడు అనే మాటను వాడతారు. ఆర్యపుత్ర అని సీతాదేవి రాముడిని సంబోధిస్తుంది. బుద్ధుడు ఆర్య అనే పదాన్ని వాడతాడు. ఇది జగ్రాఫికల్ ఆర్ రేషియల్ డినోషన్ కాదది. అది ఒక జగ్రాఫికల్ ఏరియాకి చెందిన వాళ్ళు ఆర్యులనో, అయితే ఒక పర్టికులర్ జాతికి చెందిన వాళ్ళు ఆర్యులనో అభిప్రాయం కాదు. నోబుల్ పర్సన్ అని అర్థం. నోబుల్స్ అనే పదాన్ని బ్రిటిష్ సొసైటీలో వాడతారు. ఆ నోబుల్ అనే పదాన్ని అక్కడ ఎలా అయితే వాడారో ఇక్కడ ఆర్య పదాన్ని అలా వాడతారు. బుద్ధుడు కూడా ఆర్య పదాన్ని ఆ విధంగా ప్రయోగిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆర్య ద్రావిడ అనే విభాగం ఏదైతే మన హిస్టారియన్స్ పెట్టారో దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అది ఈజ్ ఇట్ వ్యాలిడ్ అన్నది చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అది మీరు స్టడీ చేసి చూసుకోవాలి. దట్ ఈజ్ నాట్ ది టాపిక్ హియర్. కానీ ఆర్యుడుగా ఉండమంటున్నాడు. చాలా గొప్ప మాట. పండితుడు, ఆర్య ఎట్సెట్రా. చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.